అమ్మా శంకరమ్మా ఒక్కసారి పలకమ్మా, నీ కూతురు నాగలక్ష్మి ఏడుస్తుంది వీణమ్మా. 2 ఏళ్ల పాపనై నీ ఒడిలో నిద్రపోకముందే నన్ను విడిచి వెళ్ళిపోయావే, నా గుండెను ఒంటరి చేసావే. నీ ముద్దు మాట వినలేదు అమ్మా, నీ చేతి తాకిడి తెలియలేదు. అందరి పిల్లలకు తల్లి ప్రేమ ఉంటే నా బ్రతుకుకే ఆ హక్కు దొరకలేదు. పాఠశాలకు వెళ్ళే చిన్న బిడ్డలకి అమ్మ చేతితో అన్నం పెట్టేవారు. నా చేతిలో మాత్రం ఖాళీ గిన్నె, గుండెలో మాత్రం నీ జ్ఞాపకమే. పిల్లలు అమ్మా అని పిలిచినప్పుడల్లా నా కళ్ళల్లో నీడలు ఎచ్చేవి. రాత్రి నిశ్శబ్దంగా కన్నీళ్లు కార్చేదాన్ని. తండ్రి భిక్షమయ్య కష్టపడ్డాడు, కానీ తల్లి ఒడిని ఇవ్వలేకపోయాడు. నన్ను చూసి కన్నీళ్లు దాచుకొని నిశ్శబ్దంగా గుండె ముక్కలయ్యాడు. అమ్మా శంకరమ్మా ఒక్కసారి పలకమ్మా, నీ కూతురు నాగలక్ష్మి ఏడుస్తుంది వీణమ్మా. అమ్మమ్మ ఎల్లమ్మ ఒడిలో నేను అమ్మ ప్రేమను వెతుక్కుంటూ పెరిగాను. తాత లక్ష్మయ్య మాటల్లో నేను ఒక చిన్న ధైర్యం కనుగొన్నాను. మామయ్య జంగయ్య నవ్వుల్లో చిన్ననాటి సరదాలు కనిపించేవి. శ్రీను మామ నా చెయ్యి పట్టుకుని నన్ను నవ్వించేందుకు ప్రయత్నించేవాడు. కానీ రాత్రి పడుకునే వేళలో హాస్టల్ గోడలు మాత్రమే తోడయ్యాయి. ప్రభుత్వ వసతి గృహం మంచంపై నా కన్నీళ్లు నాకే వినిపించాయి. 15 ఏళ్ళు వచ్చేదాకా అమ్మా ఒడిని కలల్లో చూసేదాన్ని. అమ్మా అని పిలుస్తూ గుండెలో మౌనంగా కూలిపోయేదాన్ని. కాలం గాయాన్ని మోస్తుండగా నా జీవితంలో లింగస్వామి వచ్చాడు. తో నెమ్మదిగా తుడిచాడు. ఇప్పుడు నా 2 కూతుళ్ళలో నా చిన్ననాటి ఆశలు చూస్తున్నాను. నాకు లేని తల్లి ప్రేమను వాళ్లకు హృదయంతో పంచుతున్నాను. యేసయ్య ప్రేమే నాకు బలం, ఆయనే నా కన్నీటి ఓదార్పు. దిల్లి లేనైనా నా జీవితంలో దేవుడే అయ్యాడు నా వెలుగు.
అమ్మా శంకరమ్మ, ఇప్పటికీ నీ ఒడి కోసం ఎదురు చూస్తున్నా. నీ ఫోటోను గుండెలకు హత్తుబంతి, ప్రతి రాత్రి మౌనంగా ఏడుస్తున్నా. కానీ ఇప్పుడు నా కన్నీలు వెక్క, యేసయ్య ప్రేమ వెలుగుతోంది. నాగలక్ష్మి గుండె గాయాన్ని దేవుని కృప నెమ్మదిగా మాన్పుతోంది.